Hello guys, welcome to the review of the re-release of the movie Shiva and the review of the song of Akhanda Thandavam from Akhanda 2. అంటే బేసిక్గా శివ సినిమా చూసి వచ్చి ఇంటికి వచ్చి వీడియో చేద్దాం అనుకునే టైంకి అఖండ తాండవం పాట కూడా వచ్చింది. సరే ఇలా కాదులే అని చెప్పి ఇక రెండు ఒక దాంట్లోనే చేసేద్దాం అని డిసైడ్ అయిపోయాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి రెండు ఉంటాయి. శివ సినిమా గురించి ఉంటుంది, అఖండ తాండవం కోసం కూడా ఉంటుంది. అంటే అఖండ 2 అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ తెలుగులో. అండ్ హిందీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే హిందీలో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి, ఎంత స్థాయిలో వస్తాయి అనే దాని మీద మన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ సినిమా. అంటే అఖండ ఫస్ట్ పార్ట్ కూడా యూట్యూబ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అఖండ పార్ట్ 2 కోసం అక్కడ కూడా కొంతమంది వెయిటింగే. సో మరి అలాంటి సిచ్యువేషన్లో అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి మరి. సో అందుకే అఖండ తాండవం కోసం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అది కూడా ఇంక్లూడ్ చేసా. సో ఒకటేసారి రెండు చేస్తున్నా. సో ఇంకా శివ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే శివ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ సినిమా. శివ సినిమా గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు వింటూ వచ్చేవాడిని. ఏమనంటే ఇట్ ఈస్ అ సినిమా దట్ చేంజ్డ్ ద వే ఆఫ్ తెలుగు సినిమా మేకింగ్ అని, లేదంటే ఆ సౌండ్ డిజైన్ కానీ, లేదంటే కొన్ని టెక్నిక్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, మొత్తం అన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా అంటే టెక్నాలజీ పరంగా కానీ, టెక్నిక్స్ పరంగా కానీ అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా శివ చాలా రకాల కొత్త వెర్షన్స్ని తీసుకొని వచ్చింది అండ్ తెలుగు సినిమా యొక్క వేని మార్చింది అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటే వినడమే కానీ, అంటే యూట్యూబ్లో సినిమా చూశాను అదంతా ఓకే కానీ, బట్ ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది జరగలేదు. ఎందుకంటే శివ రిలీజ్ అయిన టైంకి నేను సినిమాలు చూడలేదు. సో అది పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడైనా వస్తుందేమో అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అనుకుంటూనే ఉన్నా శివ కూడా ఏదో ఒక రోజు రీ రిలీజ్ అవుతుంది కన్ఫామ్గా. సో డెఫినెట్గా ఆ రోజు దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అని చెప్పి. సో అందుకే రీ రిలీజ్ అనగానే ఇంకా ఫస్ట్ కొంచెం అంటే కొంచెం నోటబుల్ సినిమా రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి దుల్కర్ సల్మాన్ కాంతాకి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత ఇంకా శివాకు వచ్చాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి యాక్చువల్గా. జిగ్రీస్ అని, లేదంటే సంతాన ప్రాప్తిరస్తు అని, సీమంతం అని, ఏవో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. బట్ నాకేమనిపించిందంటే ఏదో కొత్తగా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి కొత్త సినిమాలకు వెళ్ళే కంటే ఎందుకో నాకైతే ఆ శివాకి వెళ్ళి ఆ శివ ఎక్స్పీరియన్స్నే ఫ్రెష్గా బెస్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేస్తే బెటర్ కదా అనిపించింది నాకు. అందుకే శివాకి వెళ్ళి యాక్చువల్లీ. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే చూస్తున్నంతసేపు కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ అంతే. ఇంకా అంటే యూనో ఆ సినిమాలో ఉన్న కొన్ని పాటలు కానీ, లేదంటే ఆ సినిమాలో ఉన్న కొన్ని సీక్వెన్స్లు కానీ మనకి ఎప్పుడు కూడా మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటి గురించి మనం ఏదో ఒక టైంలో డిస్కస్ చేస్తాం, ఏదో ఒక టైంలో వాటి గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఈ సినిమాని రీ రిలీజ్ని చాలామంది గట్టిగా ప్రమోట్ కూడా చేశారు. టీఎఫ్ఐకి సంబంధించిన ఎంతోమంది స్టార్స్, యాక్టర్స్ అందరూ ప్రమోట్ చేశారు దీన్ని. సో అది చాలా పెద్ద విషయం. అంటే బేసిక్గా ఒక సినిమా రీ రిలీజ్ని ఆ పర్టికులర్ సినిమా టీం ప్రమోట్ చేయడం వేరు, బట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చి ప్రమోట్ చేయడం వేరు. అంటే బికాస్ తెలుగు సినిమాని మార్చిన సినిమా ఇది. సో అదనమాట. సో దాన్ని ఇంకా కొంచెం బెటర్గా రీమాస్టర్ చేసి కొంచెం బెటర్గా మన ముందు ప్రజెంట్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ థియేటర్ మొత్తం పవర్ ప్యాక్డ్ ఉంది, మొత్తం నిండిపోయింది థియేటర్ అయితే. సో ఇంకా ఫుల్ వైబ్ ఉంది మొత్తం సినిమా అంతా కూడా చూస్తున్నంతసేపు కూడా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా వెళ్ళండి, చూడండి. ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలండి రీ రిలీజ్లు కాబట్టి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎంజాయ్ దట్ వైబ్, దట్ ఓల్డ్ యాక్షన్ ఫీల్, అంటే ద రియల్ యాక్షన్ ఫీల్ ఉంటుంది యాక్చువల్గా. సో దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గో టు థియేటర్స్, నియర్ బై థియేటర్స్ వెళ్ళండి, చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మిస్సింగ్ దట్ నాగార్జున గారు అనే ఫీలింగ్ కూడా కలిగింది యాక్చువల్లీ. అంటే సమ్హౌ నాగార్జున గారు ఎక్కడో ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. అంటే ఇది చూసినప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ మళ్ళీ వచ్చింది యాక్చువల్లీ నాకు. అంతకుముందు నాగార్జున గారిది ఒక సినిమా వస్తుంది, పేరు గుర్తులేదు, డెవిల్ కాదు ఏదో ఉంటుంది, అంటే ఒక అమ్మాయిని కాపాడడం కోసం అన్నట్టుగా ఒకటి ఉంటుంది. సో ఆ సినిమా కానీ, లేదంటే నా సామిరంగా కానీ, లేదంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కూలీ కానీ, వీటన్నిటిలోని కూడా ఎక్కడో నాగార్జున గారు ఏదో డైలాగ్ ఉంటుంది అబ్బా, నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పి. అట్లా నాగార్జున గారు ఎందుకో వెనకబడ్డారనే ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ. అది తమిళ వాళ్ళు బాగా కనెక్ట్ చేసుకున్నారు, తమిళ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే అదేదో సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోంది నా గుండెలో ఉన్న గోల సంథింగ్ ఆ పాట ఉంటుంది. ఆ పాట తమిళ్లో సోనియా సోనియా స్వర్గవిటం సోనియా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఉన్నై కాదిన్న కాదన మిల్లై సంథింగ్.
సో అది బాగా ఓన్ చేసుకొని చూశారు కానీ సంభవం నేనైతే మాత్రం నాగార్జున గారిని ఏమో అంత అంత ఎలివేషన్ ఇచ్చి అంత హైప్ ఇచ్చి నాగార్జున గారు 6 సార్లు విన్నారు ఈ కథ అంటే 6 సార్లు పిలిస్తే అట్లీస్ట్ అప్పుడైనా సరే లోకేష్ కనగరాజుకి చిరాకేసి సరే ఇంక ఈయన వద్దులే అనుకుంటాడేమో అని చెప్పి అట్లా తిప్పించారేమో అనిపించింది నాకు. ఈయనకి నచ్చకే చేశారేమో బలవంతంగా అనిపించింది నాకైతే మాత్రం. సో దట్స్ సో అలా ఉంది అంటే ఎక్కడో ఆయన వెనకబడ్డారు. సో ఇవన్నీ చూసినప్పుడు అరే ఇది కదా మన నాగార్జున గారు, ఇది కదా మన కింగ్. సో ఏమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో సమ్హౌ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ నాగార్జున గారు, బట్ స్టిల్ ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్. ఏమో ఎప్పటికైనా సరే ఆయన మళ్ళీ హ్యూజ్ లెవెల్ ఆఫ్ కమ్బ్యాక్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తానని నేనైతే మాత్రం. కుబేరా ఈజ్ హిట్, బట్ అది ఎందుకో శేఖర్ కమ్ముల గారికి ధనుష్ గారికి ఎక్కువ వెళ్ళింది క్రెడిట్. సో నాగార్జున గారికి ఎక్కువ వెళ్ళలేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఓవరాల్గా అది నా పాయింట్ అయితే. ఆయన కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ. సో నాకైతే శివ చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ బాగా అనిపించడం ఏముందండి, ఇట్స్ రీ రిలీజ్ కాబట్టి ఇట్స్ ఫెంటాస్టిక్ సినిమా. సో ఆ రీ రిలీజ్ వైపు చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా అఖండ తాండవం విషయానికి వస్తే తమనన్నా ఏం కొట్టావయ్యా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్తున్నా, బాలకృష్ణ గారు అంటే ఎక్కడ లేని ఊపు వస్తుంది అబ్బా ఎస్ఎస్ తమన్కి. ఇక చెప్తున్నాను కదా, ఇంకా ఆయన నేనేమంటానంటే ఆయనతో బెస్ట్ మ్యూజిక్ ఇప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఆయనకి వేరే హీరోలతో సినిమా అని చెప్పకూడదు. బేసిక్గా ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎవరితోనైనా చేయని సార్ బాలకృష్ణ గారు మన సినిమాలో హీరో సార్ అని చెప్పేయాలి ఆయనకి వెళ్ళి. అని చెప్పేసి బాలకృష్ణ గారికి ముందే చెప్పాలి తమన్నా నెంబర్ బ్లాక్లో పెట్టేయమని. సో అక్కడ ఆయన ఫోన్ చేసి సార్ మీరు ఈ సినిమా చేస్తున్నారని అడుగుదామన్నా కూడా అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే సరే ఏవో ఫోన్ అవ్వట్లేదు, ఏదో రీజన్స్ వల్ల బిజీ వస్తున్నట్టు ఉంది అనుకొని బాలకృష్ణ గారి సినిమా కదా అని చెప్పి మ్యూజిక్ ఇరగదీసి వదిలేస్తాడు, ఇరగదీసి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత అంతా తీసేసుకున్నాక పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత సార్ సినిమాలో హీరోగా ముందు బాలకృష్ణ గారిని అనుకున్నాం, కాకపోతే బాలకృష్ణ గారు కొన్ని డేట్స్ ఇష్యూ వల్ల ఆయన చేయట్లేదు ఈ సినిమా, ఇది వేరే హీరోగా అనుకున్నాం సార్, బట్ మ్యూజిక్ అయితే మాకు ఇదే కావాలి సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోవాలి. అది 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 చెయ్యండి నన్ను అడిగితే. మామూలుగా లేదు తెలుసా పాట అయితే మాత్రం. నిజంగా అఖండ తాండవం పాట మధ్యలో లిరిక్స్ వింటుంటే ఏముందబ్బా పాట అనే ఫీలింగ్ కలుగుతుంది తెలుసా. నిజంగా అసలు ఎంత ఫెంటాస్టిక్ ఉందంటే ఆ పాట. బా ఒక్క మాట కూడా తక్కువ చెప్పడానికి లేదు, ఎంత లేపినా తప్పు లేదు ఈ పాటనైతే మాత్రం. ఆ లెవెల్లో ఉంది పాట. అంటే ఆ ట్యూన్కి, ఆ లిరిక్స్కి, ఆ తర్వాత దాన్ని ఒక్క పాట అలా ఒక ఫుల్ పేస్లో వెళ్ళి సడన్గా ఒక్కసారి డ్రాప్ ఇచ్చి సడన్గా మళ్ళీ అఖండ తాండవం, అది ఏముందబ్బా అదంతా కూడా. ఆ రిథమ్కి, ఆ టెంపోకి, ఆ మ్యూజిక్కి, మొత్తం ఎవ్రీథింగ్కి హ్యాట్స్ ఆఫ్ అసలు లిటరల్లీ. సో తమనన్ అయితే మాత్రం ఇరగదీసి వదిలేడు మ్యూజిక్ అయితే మాత్రం. అండ్ అఫ్ కోర్స్ లిరిక్ రైటర్ కూడా నేను పేరు చూశాను, మళ్ళీ గ్యాప్లో మర్చిపోయాను, దయచేసి నన్ను క్షమించండి. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను, శివ గురించి మాట్లాడిన గ్యాప్లో మర్చిపోయాను. బట్ చాలా బాగా రాశారు లిరిక్స్ అయితే మాత్రం. కృష్ణ ఏదో పేరు వచ్చినట్టుంది, నాకు గుర్తులేదు, సారీ. బట్ చాలా అంటే చాలా బాగా రాశారు ఆయన అయితే మాత్రం. అసలు ఫెనామినల్ అసలు. అంటే మనకి బేసిక్గా ఇప్పుడు రీసెంట్గా మన మహేష్ బాబు గారిది గ్లోబ్ ట్రోటర్ది పాట వచ్చింది, సంహారి సాంగ్ వచ్చింది. సంహారి సాంగ్ చూసినప్పుడు ఎలాంటి ఒక ఫెనామినల్ వైబ్ కలిగిందో ఆ లిరిక్స్ విన్నప్పుడు. ఏం రాశారబ్బా. సంహారి సంహారి మృత్యుపై తన స్వారి నినదించే రణబేరి, ఇట్లాంటి పదాలన్నీ కూడా తెలుగు యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. నేను బేసిక్గా మీరు నమ్ముతారో లేదో నాకు ఎలాంటి పాటలు ఇష్టం తెలుసా. కీరవాణి చిలకల కలకల పాడలేవని ఒక పాట ఉంటుంది యాక్చువల్గా. ఆ పాటలో మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తాయి. ఆ లిరిక్స్ తెలుగుతో యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది ఆ రైటరు. అదనే కాదు, మాటేరాని చిన్నదాని కానీ, తకిట దదిమి పాట కానీ, నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెండి నట్ట నడుమ నీకెందుకింత తపన, పలుకురాగ మృదునం నీ బ్రతుకు నాట్య శిఖరం, సప్తగిరులుగా వెలసే సుస్వరాల గోపురం. ఇవన్నీ కూడా అలరులు కురియగ నాడెననే అలకల కులుకుల అలవేల్మంగ. ఇవన్నీ కూడా తెలుగు భాషని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజేసే పాటలు ఇవన్నీ కూడా. ఇలాంటి పాటలు అంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది.
తెలుగుని మీరు ఎంత అద్భుతంగా వాడగలుగుతారో అంత అద్భుతంగా వాడండి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అలాంటి పాటలో ఒకటి అనిపించింది నాకు 'అఖండ తాండవం' నాకైతే. అంటే ఆ లిరిక్స్‌లో ఆ తెలుగు పదాలని, ఆ సంస్కృత పదాలని వాటన్నిటిని కూడా కలిపి స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఆ గొప్పతనాన్ని వర్ణిస్తూ, శివుడి గొప్పతనాన్ని వాటన్నిటిని కూడా వర్ణిస్తూ రాసిందబ్బా! నిజంగా టూ గుడ్ అబ్బా! నాకైతే మాత్రం. చాలా అంటే చాలా అనిపించింది. నిజంగా. వావ్! అసలు ఆ 'కీరవాణి' పాటలో కూడా టక్కున నాకు గుర్తు రావట్లే గానీ, లేదంటే ఆ లిరిక్స్ కూడా మీకు చెప్దాం అనుకోండి. ఎందుకంటే కొన్ని చాలా బావుంటాయి ఆ లిరిక్స్. ఇందులో గూడా ఉంటది. ఈ సినిమా 'శతమానం భవతి'. 'శతమానం భవతి'లో కూడా ఒక పాట ఉంటది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు. దాంట్లో కూడా మధ్యలో కొన్ని చోట్ల లిరిక్స్ అలా చాలా బావుంటాయనమాట. లేదంటే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు చాలా వాటిలో అలాగే ఉంటది. ఆహ్ 'బలుపు' సినిమాలో 'అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి' ఆ పాట గాని, లేదంటే 'డిస్కో రాజా'లో ఒక పాట ఉంటది. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నా అంటే ఆ పాటలన్నీ భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా ఇలాంటి అంటే ఆ భాషని అద్భుతంగా వాడుతూ అక్కడ చెప్పాలనుకున్న భావాన్ని చాలా అద్భుతంగా ఒక కావ్యంలా వర్ణిస్తూ ఉంటే వినసొంపుగా చాలా బావుంటది. అలాంటివంటే నాకు చాలా ఇష్టం అనమాట. 'మాటరాని మౌనం ఇది' అట్లాంటి పాటలు గాని నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఈ పాట చాలా ఎక్కేసింది. నాకు ఆ యాంగిల్‌లో చాలా బాగా ఎక్కింది నాకైతే మాత్రం. సో, మీకు ఎలా అనిపించిందో, మీకు ఎంత బాగా నచ్చిందో మీకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నాకైతే మాత్రం వావ్! లిటరల్లీ ఇందువదన కుందరదన మందగమన వావ్! అది చాలా అనిపించింది నాకైతే మాత్రం. సో, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ శివ గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.